మొయినాబాద్లో తాండూరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో నిన్న రాత్రి డ్రగ్స్ సేవిస్తూ అలాగే ఇతర రకాలైనటువంటి కలకలం మధ్య ఈగిల్ టీం దాడులు, అందులో ఒకరు అక్కడ ఉన్న వాళ్ళలో ఒకరు కాల్పులు జరిపారని, అలాగే రాజస్థాన్కు చెందిన మాజీ ఎమ్మెల్యే ఒక ఆయన, ఇంకా కొంతమంది వ్యాపార ప్రముఖులు వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారని వచ్చిన వార్త నిజానికి ఒక్కసారిగా వాతావరణాన్ని కుదిపేసింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పేరు కూడా ఇక్కడ స్పష్టంగానే నిన్న రాత్రి నుంచి అది కూడా వస్తూ ఉంది. అంటే ఒక ఎంపీ, ఒక మాజీ ఎమ్మెల్యే, అలాగే ఇంకో రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా మాజీ ఎమ్మెల్యేకి చెందిన ఫామ్ హౌస్లో ఉండటము, ఈగిల్ టీం వెళ్తే కాల్పులు లాంటివి జరపటము, ఇదంతా చాలా తీవ్రమైన విషయం కదా. ఇక్కడ 4-5 అంశాలు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తాయి. మొదటిది, రాజకీయ గూడుపుటానికి అలాగే హద్దులేని విలాసాలకు ఈ ఫామ్ హౌస్లు ఎలా కేంద్రాలు అవుతున్నాయి. వీటిలో రాజకీయ పాలక పార్టీల నాయకులు, చాలా కుబేర వర్గాలు ఎలాంటి ఆంక్షలు లేకుండా వాళ్ళు ఎలా వెళ్తున్నారు దానికి సంబంధించి ఇది చాలా స్పష్టం. ఇక్కడేమీ రాజకీయాలు లేవు. ఇప్పుడు పట్టుబడింది తెలుగుదేశం, నిర్వహించింది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నివాసంలో. పోనీ రాజకీయంగా ఈక్వేషన్స్ ప్రకారం చూద్దామంటే బీఆర్ఎస్ వైసీపీ అని చెప్తూ ఉంటారు కదా. ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ, బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎక్కడ రాజస్థాన్ నుంచి, ఆయన కూడా ఇక్కడ ఎందుకు ఉన్నారు? కాబట్టి ఇక్కడ ఒకటి దీనికి సంబంధించింది సంస్కృతి, కల్చర్, డ్రగ్ కల్చర్. రెండవది పొలిటికల్ ఆపరేషన్స్. ఇదే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లోనే 2022లో ఆపరేషన్ లోటస్ అని అప్పుడు పేరు పెట్టారు. చాలా తతంగం నడిచింది. 3 ఎమ్మెల్యేలు బీజేపీకి వీళ్ళకు మధ్యవర్తులుగా లేదా దళారులుగా వ్యవహరించేటటువంటి 2 వ్యక్తులు అక్కడ పట్టుబడ్డారు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. మా ప్రభుత్వాన్ని కూల్చివేయడం కోసమే ఇదంతా కుట్ర జరిగిందని కేసీఆర్ ఆరోపించారు. తర్వాత అదంతా చాలా మలుపులు తిరిగింది. ఇప్పుడు దాని గురించి వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు ఆ ప్రస్తావన కూడా ఎక్కువగా రావట్లేదు. అంటే అదే ఫామ్ హౌస్, అదే అయిండొచ్చు, అదే ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు మాజీ సంబంధించిన ఫామ్ హౌస్. పాత్రధారులు కూడా దాదాపు బీఆర్ఎస్ బీజేపీకి చెందిన వాళ్ళే. సంధానకర్తగా ఉన్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డి అప్పుడు ఇప్పుడు కామన్. ఇక్కడ సర్ప్రైజింగ్ ఎంట్రీ టీడీపీ ఎంపీది, సిట్టింగ్ ఎంపీది. ఇప్పుడు ఆ తర్వాత డ్రగ్స్ టెస్ట్ చేస్తే వాటిలో వచ్చింది అని కూడా ఉదయం ఈగిల్ టీం ఎస్పీ చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇది చాలా లోతుగా ఉందని తెలుస్తుంది. మూడవది, పైకి కనిపించేటటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయ బంధాలు మాత్రమే కాకుండా తెర వెనుక చాలా వ్యవహారాలు జరుగుతున్నాయి. వీటిని నడిపిస్తున్నారు. వీటి ద్వారా వ్యవస్థలను ఆడించేటటువంటి ప్రక్రియ కూడా జోరుగానే జరుగుతుంది. పైకి కనిపించే బంధాలు ఏవో ఉన్నాయి అని కూడా ఒకటి అర్థమవుతుంది. ఇంకా 4వది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంత తీవ్ర స్థాయిలో ఇంత ప్రత్యక్షంగా ఇవన్నీ చేయడానికి చాలా సాహసంగా వ్యవహరించిందని చెప్పాలి. చాలా దీని వెనుక వ్యూహాత్మకమైన కారణాలు కూడా స్పష్టంగా ఉంటాయి. లేకుండా ఉంటే మామూలుగా పోలీసులు కొంత చెప్పడం, మీడియాలో వాళ్ళ అనుకూలాలు ప్రతికూలతలను బట్టి కొన్ని బయటపెట్టడం, కొన్ని ఏమో ఇంకా చెప్పడం, ఇలా జరుగుతుంటుంది. ఇక్కడ అలా కాదు, చాలా సూటిగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. నేను చూసినంతవరకు ఇప్పటివరకు బీఆర్ఎస్ నుంచి కానీ ఇతరుల నుంచి, తెలుగుదేశం నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు. కానీ డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్ వచ్చినటువంటి ఎంపీ, ఏలూరు ఎంపీ టీడీపీ, ఆయన రాజీనామా చేయాలని మటుకు రాజకీయ పార్టీలు కోరుతూ ఉన్నాయి. మరి వాళ్ళ నాయకత్వం ఏమన్నా స్పందిస్తుందో లేదో మనం చూడాలి. ఇకపోతే మొదట చెప్పిన అంశం, ఈ విశృంఖలమైన డ్రగ్స్ కల్చరు, పార్టీల పేరుతో ఇష్టానుసారం చేయటము, పట్టుబడితే రకరకాలుగా చెప్పడము, ఇంకో 2-3 ఈ బుదంతాలు కూడా ఉన్నాయి. సందర్భాలు లేకపోతే నిర్వహించిన వాళ్ళు వేరు, కొన్నేమో కావాలని
చేశారు అని చెప్పొచ్చు. ఇప్పుడు అప్పుడు ఉదాహరణకు అప్పుడు పట్టుకున్నారు. ఎవరు పట్టుకున్నారు? కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా. నేను చాలా గట్టిగా మాట్లాడాను అప్పుడు ఆపరేషన్ లోటస్ గురించి. రోహిత్ రెడ్డి ఫోన్ మాట్లాడుతుంటే దాన్ని విని ఎలాగో అతను అప్పటికే కొంత వాళ్ళకి దగ్గర అవుతున్నాడని తెలిసి ఆయనతో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారని వాళ్ళందరినీ ఆ రోజు అక్కడికి రప్పించి ఒక ట్రాప్ వేశారు. ఇది కేసీఆర్ ట్రాప్ అని అప్పుడు బీజేపీ వాళ్ళు ఆరోపించారు. కానీ బీజేపీ ట్రాప్ ఎంత ఉందో తెలియదు. కానీ ఈరోజు అయితే బీజేపీ శాసనసభ్యుడు కూడా ఒకరు ఇక్కడ ఉన్నారు. అంటే బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ నేతల కాంబినేషన్. వీళ్ళకి వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. వచ్చింది పోలీసులు, ఈగిల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అని తెలిసి కూడా కాల్పులు జరిపేదాకా వెళ్ళారంటే హడలు కొట్టడానికి ఎంత ప్రయత్నం చేస్తారో కూడా మనకు తెలుస్తుంది. తర్వాత దీని ప్రభావం ఎలా ఉంటుంది? చాలా చారిత్రకమైన నగరము, విస్తరిస్తున్నటువంటి నగరం శివార్లలో ఎప్పటికప్పుడు ఇవి ఒక ఉరుములేనేదో అన్నట్టుగా జరుగుతుంటే ప్రజల మీద ఎలాంటి ప్రభావం, స్థానికంగా ఎలాంటి ప్రభావం. కాబట్టి ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఎవరు ఎటు ఉన్నారని కాదు, జరిగింది చాలా పెద్ద పొరపాటు. దీని మీద తప్పు, దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈగిల్ టీం అన్నది అనేక అంశాలు బయటికి తెస్తున్న తర్వాత వాటికి ఉండాల్సినంత కొనసాగింపు ఉండట్లేదు. నేను చాలా కాలంగా ఈ విషయాలు చర్చిస్తున్నాం, కానీ సినిమా వాళ్ళ మీద జరిగినప్పుడు మటుకు ఒక విధంగా అది సెన్సేషనల్గా వస్తుంది. వాళ్ళ మీద దర్యాప్తు అది ఇది అంటారు, తర్వాత అది ఆగిపోతుంటుంది. కాబట్టి ఇప్పుడు అలా కాదు కదా, ఇప్పుడు చాలా బాహటంగా జరిగింది. నిన్న రాత్రి 9:30, 10 మధ్యలో జరిగిందని చెప్తున్నారు. కాల్పుల దాకా వెళ్ళింది. భిన్న పార్టీలకు చెందిన వాళ్ళు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళ మధ్య ఆర్థిక రాజకీయ లావాదేవీలు ఏంటి, వీళ్ళు ఏం చేయడానికి అక్కడ కలిశారు, వీళ్ళ వెనక ఉన్నటువంటి అధినేతల వ్యూహాలు ఏంటి, వీటి ప్రభావం ఏంటి, చాలా లోతుగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటేమో డ్రగ్స్ లేకపోతే అశ్లీలత, వీటిని అడ్డుకుంటామని చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు ఇవన్నీ ఇలాగే హద్దు ఆపు లేకుండా సాగిపోతున్నాయి అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్న. అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కీలక పాత్ర వహించి రాష్ట్రాలను పాలించిన వాళ్ళు, దేశాన్ని పాలిస్తున్న వాళ్ళు కూడా నోరు విప్పాలి. తమ వాళ్ళ మీద వాళ్ళు ఏం చర్య తీసుకుంటారు, అలాగే ప్రతిపక్షాల నుంచి వస్తున్న కోరిక మీద ఏమైనా స్పందిస్తారా లేదా, ఎంతసేపటికి ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయన్నట్టుగా ఇతరుల మీద మటుకే బనాయిస్తారా, మనం చూడాలి. నిస్సందేహంగా ఇది షాకింగ్. ఇది 2022లో జరిగింది కూడా అర్ధంతరంగా ఆగిపోయింది. అలాంటి ఉదంతాలు దేశంలో చాలానే జరిగాయి, చాలా చోట్ల జరిగాయి. ప్రభుత్వాలను మార్చడానికి, పడగొట్టడానికి రకరకాలైన పాచికలు, పథకాలు, పన్నాగాలు సాగుతూనే ఉన్నాయి. వీళ్ళలో కొంతమంది వెళ్తున్నారు, మళ్ళీ వస్తున్నారు. ఇది ఎక్కడా ముగియడం లేదు. కాబట్టి ఇది ఒక తీవ్రమైన హెచ్చరికగా తీసుకోవాలి. పార్టీలు కూడా వెంటనే రాజకీయ కోణంలో కక్ష సాధింపు అది ఇదని కాకుండా అక్కడ జరిగిన దానికి, దొరికిన దానికి ఏదో ఒక జవాబుదారీతనం ఉండాలి కదా, చట్టబద్ధమైన చర్య, శిక్ష ఉండాలి కదా.